అందరికీ నమస్కారం. అన్విక్ష్‌కి యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం. ఈ కార్తీక మాసంలో పుణ్యాన్ని సంపాదించుకునే విధానం అర్చన, అభిషేకం, దానం. ఈ దానంలో దీపదానం మహా విశిష్టమైనటువంటి ప్రభావం కావున ఈ దీపదానం శాస్త్రం ప్రకారం ఎలా చెప్పబడిందంటే, గోధుమ పిండి కానీ, బియ్యపు పిండి కానీ ముద్దగా అంటే ఆవు పాలు వేసి ముద్దగా చేసి ఒక ప్రమిదగా చేయాలి. ఆ ప్రమిద చేసినటువంటి దాంట్లో ముడిపత్తి బయట దొరికే ఒత్తు కాకుండా ముడిపత్తి కొనుక్కొని 3 వత్తులుగా చేసి అందులో ఆవు నెయ్యి కానీ, నువ్వుల నూనె గానీ వేసి ఆ వత్తిని తడిపి వెలిగించి, ఇది ఉదయం కానీ, సూర్యాస్తమయం గానీ, సంధ్యాకాలంలో కానీ, తన స్వగృహంలో కానీ, నది తీరము లేదా విష్ణాలయము, శివాలయము, కనీసం రావి చెట్టు కిందనైనా ఒక బ్రాహ్మణుడికి సంకల్ప విధానంగా దానం దక్షిణ అనేది ఇవ్వాలి. ఈ విధంగా దానం చేసినట్లయితే సమస్త యోగాలు కలుగుతాయి.